పేరమ్మా విజయ్ కుమార్ అమ్మా ఏ ఊరమ్మా? తిరుపతి. అమ్మా 2024లో ఎవరికి ఓటేస్తారు? మేము మన అభినయ్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామన్నా. దేనికని? మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాల గురించి అభివృద్ధి చేశారు. చెప్పిన పథకాల గురించి చాలా బాగా నెరవేర్చారు. ఇంకా చాలా చేస్తారనేసి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మన తిరుపతి భూమన అభినయ్ రెడ్డి గారిని గెలిపించుకుంటామనేసి మన తిరుపతి మెప్మ సంఘ సభ్యులకందరికీ వాళ్ళకు మళ్ళీ మేము ఈ మారి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి అనేసి వాళ్ళకు జనాల్లో మన అభినయ్ రెడ్డి గారు ఎన్నో పథకాల గురించి చేశారు కాబట్టి మన ఎన్నో చెప్పిన పనులన్నీ నెరవేర్చారు. మన తిరుపతి గంగమ్మ గుడి మన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా బాగా అభివృద్ధి చేయడం జరుగుతుంది కాబట్టి మన తిరుపతిలో మన అభినయ్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేసి కోరుకుంటున్నా. గెలిపిస్తాం. చంద్రబాబు నాయుడు గురించి ఇంతకుముందంతా చూసాం కన్నా, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారే కానీ ఏమీ చేయట్లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ చాలా తప్పకుండా నెరవేర్చారు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలన్నా. ఆయన ఇంతవరకు ఇంతకుముందు చిరంజీవిని గెలిపించుకొని ఏం చేశారన్నా? తిరుపతిలో ఏం చేయలేరు కదా. ఇప్పుడు పవన్ గెలిపించి పవన్ ఏం చేస్తారు? మన అభినయ్ రెడ్డి అన్న మన తిరుపతిలోనే పుట్టి మన తిరుపతిలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండే అన్నగారిని మనం గెలిపించుకోవాలి. గెలిపించి సాధించి చూపిస్తామన్నా. అన్న గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి. మనకు ఈ మన ప్రతి ఒక్క జనాల దృష్టిలోన మన అభినయ్ రెడ్డి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. మనం అభినయ్ అన్నకే ఓటు వేసి గెలిపిస్తామనేసి మేము ప్రతి సంఘాల్లోన ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. మేమైతే అభినయ్ అన్నను తప్పకుండా గెలిపించుకుంటామన్నారు. ఏం పేరు? ఏం పేరు? నా పేరు దినేష్ కుమార్. ఏ ఊరు? తిరుపతి. 2024లో ఎవరికి ఓటు వేయాలనుకున్నారు? నా జగన్ అనుకున్నా. దేనికని? అన్న అన్ని పథకాలు బాగా ఇచ్చారన్న. ఏం పథకాలు? నా యూత్కి కానీ మహిళలకు కానీ అన్ని చాలా ఇచ్చారు అన్న. మరి ఈయన చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. నా నమ్మకం లేదు. ఎవరంటే నమ్మకం? మరి జగన్ అంటే నమ్మకం. మరి ఈయన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అవునా తెలుసా? సినిమాలో చూడమ్మా. ఆయన పొత్తులు పెట్టుకొని వస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడుతో. మరి ఆయన నమ్ముతారా జనాలు? అంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఎందుకు నవ్వుతున్నారు? నమ్మరు. నమ్మరా? ఎందుకని అన్నది సినిమా వరకు నా ఇది రియాలిటీ రియల్ ఉన్నాయి కదా. రీలు రియల్ ఇదన్నమాట. అంటే ఇప్పుడు ఈ జన సైనికులు 2 జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నారు కదా, వీళ్ళు పోయేసి టీడీపీకి ఏంటి అంటారు, ఒక దగ్గర జనసేన అంటారు. మరి దాన్ని మొత్తం వైసీపీ చేస్తున్నా. మరి తిరుపతిలో భూమి అభినయ్ రెడ్డి పోయింది, మీ అభిప్రాయం? మంచి అయినా ఆయన ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటున్నాను. ఏమైనా చేశారా ఇప్పుడు తిరుపతికి? చేశారు, చాలా మనమే చూస్తున్నాం కదా. ఏం చేశారు? నా రోడ్లు కానీ చాలా యూత్ కానీ చాలా చేశారంట. అంటే ఏమేం చేశారు? రోడ్లు ఎలా అన్న? రోడ్లు వెడల్పు కానీ చాలా ఉన్నాయి. నాకు చెప్పేదాన్ని కాదు, మీరే చూసా మీకే అర్థమవుతుంది అన్న. మరి ఎవరికి వేస్తారు తిరుపతిలో? అభినయ్. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇక్కడ మా ఫ్యాన్ ఎన్టీఆర్ పోటీ చేసినా నేను అభినయానికి వేస్తాను. థ్యాంక్ యూ అన్న. మీ పేరన్నా? నా పేరు సుబ్రహ్మణ్యం. అన్న ఏ ఊరన్నా? తిరుపతి. అన్న 2024లో ఎవరికి ఓటేస్తామన్నా? జగన్ గారికి. దేనికని? పోయినసారి వేసాను, ఈసారి కూడా జగన్ గారికే వేస్తాను. దేనికని? పథకాలు కానీ, ఒక రోడ్లు అభివృద్ధి కానీ, ఒక అన్ని పథకాలు చాలా గొప్పగా చేస్తున్నాడు. చాలా మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి అతనికే వేయాలని మేము అనుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. ఇచ్చేదిలే చేసేదిలే, ఊరికే మాటలే కానీ ఇంకేరే ఏమిలే. మరి పవన్ కళ్యాణ్ ఆయన నమ్ముతా ఉన్నాడు కదా. వాళ్ళిద్దరు ఒక కుమ్మక్క అయిపోయినారు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకే మాట పైన ఉండాలా అంతే. దానికోసం చేస్తా ఉన్నారు అంతే. వీళ్ళిద్దరు ఏమైనా సక్సెస్ అవుతారా పొత్తులు పెట్టుకొని? అది ఏమవుతారో ఏం పోతారో అది అర్థం కాని పరిస్థితి. ఊరికి మాటలు అంతే, మాటలు కారే కానీ చేసే ఇది లేదు. అన్న భూమి అభినయ్ రెడ్డి పైన మీ అభిప్రాయం అన్న?
భూమన అవినీతి రెడ్డి చాలా మంచోడు, వాళ్ళ నాయన కూడా చాలా మంచోడు. వాళ్ళ నాయన వచ్చినాకనే అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. అతను కూడా మంచి చెడ్డ చూస్తున్నాడు దగ్గరుండి. ఒక అమ్మఒడి కానీ పథకాలన్నీ కానీ ఒక రిజిస్ట్రేషన్ ప్రతి ఎప్పుడే కానీ మా 40-50 ఏళ్ళ సర్వీసులో ఇంతవరకు డికేట్కి పట్టాలు లేదు, ఇచ్చిన వాళ్ళు కాదు. ఊరికి చెప్పేదే మాటలు, ఊరికి చెప్పి ఇలా ఈరోజు చెప్పిన ప్రకారం చేసి చూపించారు. పట్టాలు ఇంటి పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేయించారు.